Loud like them spirits, I'm gonna make it groove. Make it move, make it groove. It is so hard, I ain't gonna fake. I can make that earthquake. Murder, 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 murder. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మన వనపర్తికి దగ్గరలో ఉన్న తిరుమల గట్టికి అయితే మనం వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ తిరుమల గట్టి కమాన్ ఎంట్రన్స్ అన్నమాట మన ఇక్కడ ఉన్నది. ఇక్కడ పక్కనే ఒక ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది. చాలామంది భక్తులు అయితే ముందుగా ఇక్కడ విజిట్ చేసుకొని వెళ్తారు. ఇది డే 1 కాబట్టి, అంటే ఈ ఇయర్లో ప్రతి సంవత్సరంలో 5 శనివారాలు మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మన లేదు డే 1లో అన్నమాట. ఈ డే 1లో మొత్తం మనకు పబ్లిక్ మేబీ ఎక్కువగా ఉండరు, ఎందుకంటే స్టార్టింగ్ శనివారం కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకుండా ఉంటుంది. చాలా వరకు అయితే ఈ వీక్ గడిచిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుండి పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇప్పుడు కొంచెం పబ్లిక్ కొంచెం తక్కువగా అనిపిస్తారు. సో షూట్ నాకు తెలిసి మీకు ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇంతకుముందు ఈ రూట్లో వెళ్ళాలంటే అసలు ఈ రోడ్డు మార్గం అసలు ఉండేదే కాదు. మామూలుగా అయితే ఈ గుట్ట ఎక్కేటప్పుడు ఒక షార్ట్కట్ మార్గం ఉంటే ఆ మార్గంలో కిందికి మీద ఎక్కుతూ పాకుతూ వెళ్ళేవాళ్ళం యాక్చువల్గా అయితే అప్పుడు. కానీ ఈసారి అని కాదు, దాదాపు ఒక 10 years ఆ విధంగా అవుతుంది ఈ రోడ్ వేసి. అప్పటి నుండి వెహికల్స్ డైరెక్ట్గా టెంపుల్ అంచు వరకు వెళ్ళగలుగుతున్నాయి. లేకపోతే ఇక్కడ మనకు కనిపించే ఈ గుట్ట ఉంది కదా, ఆ గుట్ట మీద సైడ్కు చిన్న మార్గం చేసుకొని అందరు పాకుతూ వెళ్ళేవారు పైకి. ఈ టెంపుల్ని ఏ విధంగా ప్రతిష్ఠించారు, స్వయంగా వెలిసిందా లేక ఎవరైనా ప్రతిష్ఠించారా ఆ డౌట్ అయితే నాకు చిన్నప్పటి నుండి చాలా అంటే చాలాగా ఉంది. ఈసారి మనం టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ముందుగా అయితే ఇంకా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మన పార్కింగ్ లాట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పోలీస్ సిబ్బంది అయితే చాలా పకడ్బందీగా పార్కింగ్ సిస్టమ్ని బాగా హ్యాండిల్ చేస్తారు, లేకపోతే మొత్తం బ్లాక్ అయిపోతుందని చెప్పేసి పోలీస్ సిబ్బంది ఎప్పుడు కూడా ఇక్కడ ఉంటుంది. ప్రజెంట్ మనం ఇక్కడ నుండి కోనేరు దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. కోనేరు దగ్గర ఫస్ట్ అక్కడ మనం ఫ్రెష్ అప్ అయ్యి అక్కడే పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత మనం తిరుమల గట్టులోని స్వామివారి మన గుడి గారికి అక్కడికైతే వెళ్ళబోతున్నాం. మనం ముందుగా కోనేరు దగ్గరికి అయితే వెళ్దాం మనం. గైస్, ఈ కోనేరు ఎప్పుడైనా సరే ఇలా వాటర్తో ఫిల్ అయ్యే ఉంటుంది. పైన మనం చూస్తున్నాం పచ్చగా నాచు, ఆ నాచు చూడడానికి ఆ విధంగా కానీ క్లీన్ చేసిన తర్వాత వాటర్ ఈ విధంగా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. సో అక్కడ కొంచెం మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత అక్కడ నుండి అట్నే పక్కన ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. సో గైస్, మనం ఇప్పుడైతే ప్రజెంట్ మనం మెట్ల దగ్గర స్టార్ట్ అవ్వబోతున్నాం. మనం ఇంకా మన పైకి వెళ్ళి ఈ గుడి ఏ విధంగా నిర్మించిండ్రు, ఎప్పుడు నిర్మించిండ్రు, అసలు స్వయంగా వెలిసిందా లేకపోతే ఎవరన్నా ప్రతిష్ఠించిండ్రా, ఇటువంటి క్వశ్చన్లకు అన్ని సమాధానాలు పైకి వెళ్ళి తెలుసుకుందాం.
అలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ భక్తుల రద్దీ అయితే కొంచెం స్టార్ట్ అయ్యింది. నార్మల్ టైంలో అయితే మన గుడి స్టార్టింగ్ మెట్లు ఉన్నాయి, ఆ మెట్ల కానుంటి పై వరకు మొత్తం ఫుల్ రష్ ఉంటుంది. సో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, గర్భగుడిలోకి అయితే మనం ఎంటర్ అయినాం. సో ఇక్కడ ఒక అయ్యగారు ఉన్నారు, అయ్యగారిని అడిగి అసలు గుడి చరిత్ర ఏంది అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అంటే ఫస్ట్ ఇది మనకు టెంపుల్ కట్టలేదు కదా, అప్పుడు గుట్టల మధ్య ఎవరు చూసిండి, ఎట్లా స్టార్ట్ అయింది, ఏ విధంగా ప్రతిష్ఠించిన ఐడియా ఉంది మీకు? స్వామి ఇదేమో గతంలో రాజుల కాలంలో, రజాకర్ కాలంలో మనకి ఇది లేదు. రాజులు మన వనపర్తి రాజారామేశ్వరరావు వారు వేటకు వెళ్ళేదంట. వేటకి వెళ్తే షికారు చూసి ఇక్కడ స్థావరం శిఖరం కదా, ఇక్కడ నుంచి ఎక్కడన్నా చూసేదట. చూస్తూ ఇట్లే ఉంటేనంటే ఒక సందర్భంలో ఇక్కడ మన గుర్తింపు ఏంటి, రాజాగారి వేటకి వెళ్ళినట్టు గుర్తింపు ఏంటంటే ఏదో గుడి స్థావరించి దేవుని స్థాపించాలనేది నిర్ణయించుకోరట. నిర్ణయించుకున్న తర్వాత దేవుని తెచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసి దేవుని స్థాపించారు అక్కడ గతంలో. అక్కడ నుంచి ఇక్కడ మెట్లు లేవు, అప్పుడు ఓన్లీ గుహ ఉండే చిన్నగా సరికి చిన్న రాయి సందును దేవుణ్ణి సరే ఫ్రీగా అక్కడ వెళ్ళే ఫ్రీగా పోయేది. కానీ దేవుని దగ్గరికి మాత్రం ఒక పూజారి మాత్రమే ఉండాలి, అట్లా ఉండేది. అట్లా కొన్ని ఏండ్లు నడిచింది అనుకో. దాని తర్వాత తాటినిచ్చెన ఉండేది. తాటినిచ్చెన ఒకరే ఎక్కేది. ఒకరు ఎక్కిన తర్వాత వచ్చి మళ్ళీ ఒక సైడ్ ఒకరు దిగినాక ఒకరు ఎక్కేది. అంత చాలా ఇబ్బంది కలిగేది అప్పుడు. దాని తర్వాత ఏం చేసినామంటే కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఏళ్ళ తర్వాత మెల్లమెల్లగా మేము ఒకటి కొద్దిగా కమిటీ లేక వేసుకొని ఇనుపనిచ్చెన తయారు చేయించాం. ఇనుపనిచ్చెన ఎక్కడం ఒకటి, దిగడం ఒకటి. అలాగా ఒక కొన్ని ఏళ్ళు, మళ్ళీ ఒక 10-15 సంవత్సరాలు అది అయినాక కమిటీ వేసుకొని, కమిటీ ద్వారా ఎండోమెంట్ నుంచి ఇది చేసి ఎమ్మెల్యే గారిని పట్టుకొని రోడ్ శాంక్షన్ చేసుకోవడం, కరెంటు శాంక్షన్ చేసుకోవడం, ఇవన్నీ దాతలు చేసినారు. మేము కమిటీతో కూడా శ్రమతో ఇంతవరకు దేవుణ్ణి తీసుకొచ్చాం. కానీ ఒక నాయకుడు కూడా ఒక దేవుని పట్టించుకొని నీళ్ళ సమస్య తీర్చేవాళ్ళు లేరు ఇప్పటికీ. ఇప్పటికి వాటర్ ప్రాబ్లం అలాగే ఉంది. నేనేం చేశానంటే ఒక దాతను పట్టుకొని ఇక్కడ బోరేశాను, అక్కడ ఒక బోరేశాను, సోలార్ ఫిట్ చేయించి పైకి తీసుకురావాలని చేస్తానంటే ఆ సోలార్ వల్ల ఏం చేసిందంటే ఇక్కడ నుంచి పైకి నీళ్ళు ఎక్కలేదు. అంటే ఇంజనీర్ వచ్చి సెంటర్లో ట్యాంక్ కట్టాలని యాక్సాప్ ఇది అని అంటే సెంటర్ ట్యాంక్ కట్టాం పెద్దది. అక్కడ నుంచి కరెంట్ రావాలి. ఇక్కడ నుంచి కరెంట్ తీసుకొని పోయి అది కనెక్షన్ ఇచ్చే వరకు దొంగలు తెంకిపోయారు. కేబుల్ అండ్ ట్యాంక్, మోటార్ తీసుకుపోయింది. ఇప్పటిదాకా మొత్తానికి ఇప్పటికీ కూడా వాటర్ ప్రాబ్లం అలాగే ఉంది. గతంలో కూడా నిరంజడి గారిని ఇక్కడ వచ్చిన తర్వాత, సార్ నీళ్ళ నిరంజడి పేరు వచ్చింది సార్ మీకు, కనీసం దేవునికి నీళ్ళ సమస్య తీరుదామంటే ఈ మిషన్ భగీరథ నుంచి తీరుతాం నాకు తప్పకుండా అన్నాడు. ఈసారి గెలిస్తే తీరుతామన్నాడు. ఆయన దురదృష్ట వలన ఓడిపోయింది. ఇప్పుడు ఉన్న నాయకులతో మళ్ళీ మీరు వెళ్ళి కలిసి మాట్లాడగలటువంటి ఏమైనా చేసిండ్రా? చేయలేదు. ఎందుకంటే మొన్ననే కదా, అంత 8 నెలలు అయింది. ఇప్పుడు ఇక్కడికి వస్తే చూపించి మాట్లాడగలుగుతాం. ఈ సమస్య ఏమైనా తీర్చండి. ఇక్కడ ఒక నీళ్ళ సమస్య తీరిస్తే కళ్యాణ మండపం కట్టుకోవచ్చు. ఇక్కడ పెళ్లిళ్ళు చేయడానికి మంచిగా వస్త్రాలకు సత్రాలు చేసుకోవచ్చు. ఎన్నో డెవలపింగ్ అవుతుంది. ఇప్పుడు అప్పట్లో మళ్ళీ రాళ్ళు ఉన్నాయని చెప్పేసాను, అంటే గుట్ట మధ్యలో గుహ మధ్యలో ప్రతిష్ఠించని చెప్పింది కదా. ఈ టెంపుల్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మరి? టెంపుల్ కట్టి దాదాపు 25-30 ఏళ్ళు అయిపోయాయి. 30 సంవత్సరాలు అయిపోతాం. అప్పటికి అక్కడ నుంచి మొదటి నుంచి పని చేస్తూనే ఉన్నాం. అప్పుడు తాటి నిచ్చెన ఉన్నప్పటి నుంచి పని చేస్తున్నాం, ఇక్కడనే ఉన్నాము కమిటీ తరఫున. సరే, ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైనా కొత్త పనులు ఏమైనా చేపట్టినట్టు ఏమన్నా? కొత్త పనులు ఏం చేపట్టలేదు. ఇంకా నెక్స్ట్ అది నీళ్ళ సమస్య అయితేనే తీరుస్తేనే కళ్యాణ మండపం. అయితే నీళ్ళ సమస్య కంప్లీట్ అయితే మరి కళ్యాణ మండపాలు అవన్నీ కట్టడానికి రెడీగా ఉన్నాం. దాతలు అన్ని రెడీగా ఉన్నారు, కానీ నీళ్ళు లేవు సమస్య. అట్లా నీళ్ళు ఉంటే దాన్ని మంచిగా తయారు చేయడం వల్ల 5 ట్రాక్టర్లు 6 ట్రాక్టర్లు విరిగిపోయినాయి. బాడీ లేకుండా నీళ్లు తేవడంతో నీళ్లు కొట్టడం, ఇసుక కంకర మెటీరియల్ అవి కొట్టుకోవడం 5 ట్రాక్టర్లు పోయినాయి.
ఇప్పుడు సమస్య ఒకటే, నీళ్ళ సమస్య తీరితే అన్ని డెవలపింగ్ అవుతుందయ్యా. ఇప్పుడు మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే అయినారు, చిన్నారెడ్డి గారు ప్రణాళిక ఉపాధ్యక్షుడు అయినాడు. వాళ్ళ మధ్యాహ్న పనులు అద్దరు కలుసుకొని చేస్తేనే బాగుంటుంది. లేకపోతే ఏం చేసి ఇలాగే కొనసాగుతాం. కొన్ని రోజుల తర్వాత మా ఎండోమెంటో మా కమిటీ ద్వారా ఏదో ఒకటి చేయగలుగుతాం. సరే గారు, మరి ఈ గుడి గురించి ప్రాముఖ్యంగా ఏమైనా చెప్పగలిగితే ఏం చెప్పగలుగుతారు? ఇంకా గుడి గురించి అంటే అయ్యా స్వామివారు అంటే అనుకున్న కోరికలు నెరవేరుస్తాడు. ఇలా స్వామి నాకు ఇది కావాలంటే అది వచ్చే సంవత్సరం వరకు నెరవేరుతుంది, అంతే. నెరవేరుతుంది ఆయన కోరిక ఇది, అసలు ఏ డౌట్ లేదు దాంట్లో. కోరిక తీర్చడంలో మాత్రం సమస్య తీరుస్తాడు ఆ స్వామి మాత్రం. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం కదా కొద్దిగా. అప్పట్లో మీకు మరి ఇట్లా అంటే గుట్టల మీద నడుచుకుంటూ వచ్చేది, మీరు కష్టపడి అందరి కమిటీ ద్వారా మొత్తం రోడ్డు మార్గం కానీ టెంపుల్ డెవలప్మెంట్ కానీ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ వాటర్ సమస్య కూడా తీరితే మంచిగా కండ్ల మండపాలు అవన్నీ వసతి గృహాలు చేయిస్తూ సత్రాలు చేస్తూ అన్ని సమస్యలు, ఇక రోడ్లు మంచి కావడం అన్ని సమస్యలు తీరుతాయి ఇక మంచి. ఎందుకంటే ప్రతి దేవాలయాలు ఉన్నాయి కదా, మంచి మంచి దేవాలయాలు, అక్కడెక్కడైతే వసతులు ఉంటాయో అట్లా ఇక్కడ కూడా అవుతుంది అన్నట్టు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక డే కూడా గ్యాప్ లేకుండా సమస్య తీరుతుంది ఇక్కడ. ఇప్పుడు ప్రస్తుతం అయితే అప్పట్లో నేను విన్నది ఏంటంటే ఓన్లీ సంవత్సరంలో ఒక శనివారం మాత్రం రన్ అవుతుంది అని చెప్పేసి అంటారు. ఇప్పుడు దాదాపు అంటే నెలలు 4 వారాలు 5 వారాల వరకు తీసుకొచ్చారు. శ్రావణ మాసంలో 5 వారాల దాకా, అంటే 5 శనివారాలు నడుస్తుంటుంది. సో ఇప్పుడు ఈ రోజు మొదటి శనివారం, ఈ రోజు కళ్యాణం జరుగుతుంది స్వామివారిది. అక్కడ కింద స్టార్ట్ అవుతుంది, ఇంకా జరసేపు అయితే మొదలవుతుంది కళ్యాణం. యాక్చువల్గా అయితే 10 గంటలకు అని చెప్పేసి మనం అనుకున్నాం. అవును, ఇది కొంచెం లేట్ అయినట్టుంది స్వామి. గైస్, ఇక్కడ ఈ హోమగుండం కనిపిస్తుంది కదా, మామూలుగా కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కొందరు ఏంటంటే ఆ కొబ్బరికాయలను అదే విధంగా తీసుకెళ్ళి అక్కడ హోమంలో వేసి ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటారు అన్నమాట ఇక్కడ. సో గైస్, ఇప్పుడైతే మనం టెంపుల్ చుట్టుపక్కల అందాలు చూడబోతున్నాం. మళ్ళీ ఇప్పుడు నేచర్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి చూడండి. చుట్టుపక్కల ఆకాశం కానీ, ఆ గ్రీనరీ, కొండలు, మనం ఆల్మోస్ట్ వాళ్ళు కొండ ఎడ్జ్ పైన నించున్నాం మనం ఈ ప్రజెంట్ చూసుకున్నప్పుడు. అయితే ఒక్కసారి ఆ ఫీల్ ఒకసారి ఎంజాయ్ చేయండి మీరు. యాక్చువల్గా మన దగ్గర డ్రోన్ లేదు. డ్రోన్ ఉంటే మాత్రం ఈ అందాలు ఇంకా మనం అనుకునే దానికన్నా ఇంకా ఎక్కువగా చూపిస్తుంటాయి. బట్ ప్రస్తుతానికైతే ఈ విధంగా అయితే మనం షూట్ చేసి చూపిస్తున్నా. కానీ గుడి చుట్టుముట్టు కూడా చూస్తున్నారు కదా, మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊర్లు, విలేజ్లు, మన వనపర్తి పట్టణం కానీ అవన్నీ కూడా క్లారిటీ కనిపిస్తాయి ఇక్కడ నుండి మనకు చూడడానికి. సో గైస్, చూస్తున్నారు కదా, భక్తులు అయితే రావడం ఇప్పుడు బాగా స్టార్ట్ అవుతున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం టైం కూడా వచ్చేసి 10 అవుతుంది. ఇంకా ఈ ఒక 12 or 1 or 2 ఆ టైంకి వచ్చేవరకు ఈ మనకు ఖాళీ కనిపించే ప్లేస్ కూడా మొత్తం ఫుల్ పబ్లిక్ రష్తో నిండిపోతుంది టోటల్గా. ఇక్కడ మనకు ఇప్పుడు స్వామివారి కళ్యాణం ఇక్కడనే జరగబోతుంది. ఇప్పుడు స్వామివారి కళ్యాణం కోసం వెయిటింగ్ మనం ఇప్పుడు. సో గైస్, చూస్తున్నారు కదా, స్వామివారి కళ్యాణానికి ఇప్పుడు ప్రజెంట్ పల్లెకి సేవలో వాళ్ళని తీసుకొని వస్తున్నారు. మామూలుగా పల్లెకి సేవ అంటే పెద్దగా ఏం లేదని తాంబూలం పెట్టి తీసుకొని వస్తున్నారు అయ్యగారి ఇట.
బట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాతో కూడా ఇట్లా పల్లెకి సేవ్ చేస్తారని. యాక్చువల్గా ఫస్ట్ నాకు ఈ ఫీల్ కలగడం, ఆ ఫీలింగ్ అయితే అసలు నేను చెప్పలేకపోతున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో గాయస్ ఇప్పుడైతే మనం ఇంటికి తిరిగి వెళ్ళబోతున్నాం. వెళ్ళే ముందు మీకు ఒకసారి ఇక్కడ పోలీస్ సిబ్బంది అవన్నీ చూసుకోవచ్చు మనం, ఎందుకంటే పార్కింగ్ దగ్గర ప్రాబ్లం రాకుండా మొత్తాన్ని పార్కింగ్ చేసే పనులు పోలీస్ సిబ్బంది అయితే చాలా పగడబంది ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎక్కువగా యూత్ వస్తుంటారు అనమాట, యూత్ కానీ ఇట్లా కాకపోతే ఇక్కడ ఎక్కువగా యూత్ వస్తూనే ఉంటారు. మామూలుగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ చాలా అంటే చాలా ఎక్కువగా వస్తుంటారు. సో గైస్ ఫైనల్లీ అయితే మనం టెంపుల్ బ్లాగ్ అయితే మనం కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ మీరు దగ్గరలో ఉండి ఒకవేళ విజిట్స్ కావాలనుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ ఈ వారం స్టార్ట్ అయింది కాబట్టి ఇలాగే 4 వారాలు ఎవ్రీ శనివారం మాత్రమే ఈ టెంపుల్కి వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది. అప్పుడు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఒపీనియన్ ఒకసారి మాకు కామెంట్ రూపంలో తెలపండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.